అరే మామ 100కి 99 తెచ్చుకోవడం కొంతమందికి ఈజీయరా. అదే 30 తెచ్చుకోవడం కొంతమందికి చాలా కష్టపడతారు. క్వాలిటీ కాన్సెప్ట్ మీద ఒక సినిమా వచ్చింది. ఈ సినిమా మీద నాకు చాలా మంచి రెస్పాన్స్, మంచి ఒపీనియన్ ఉంది. ఆ ఒపీనియన్ తోటి థియేటర్కి వెళ్ళి కూర్చున్నాను. ఎండ్ ఆఫ్ ది డే ఏమైందంటే ఈ సినిమా డిస్టింక్షన్లో పాస్ అయిపోయిందిరా. ఓకే మామ, ఈ సినిమా డిస్టింక్షన్ లో నీకు పాస్ అయింది అంటున్నావు కదా, ఎక్కడ పాస్ అయింది? కాన్సెప్ట్ అండ్ రైటింగ్. రిలేటివ్ సినిమాలకి రైటింగ్ చాలా ఇంపార్టెంట్. సో ఈ సినిమాలో డైలాగ్స్ కానీ సీన్స్ కానీ చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి. మామ, ఈ సినిమా ట్రైలర్ చూస్తే మదర్ సన్ బాండింగ్ మీద కూడా ఎల్లిలా ఉంది. అలా వెళ్ళిందా? అలా వెళ్తే ఎంతవరకు పండిందా ఎమోషన్? ఈ సినిమాలో ఆ ఎమోషన్ ఏదైతే ఉందో నువ్వు చెప్పింది 100% వర్కౌట్ అయిందిరా. ఇంకోటి ఏంటంటే ఈ సినిమాలో నివేతా థామస్ మెయిన్ రోల్, తనే హీరో అనుకో ఈ సినిమాకి. అలాంటిది ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్ అంతా ఒక మదర్ రోల్ ప్లే చేసింది, సెకండ్ హాఫ్ అంతా ఒక టీచర్ రోల్ కింద ఉంటుంది తన క్యారెక్టరైజేషన్. ఈ రెండు వేరియేషన్స్ ని బాగా పెర్ఫామ్ చేసింది. ఇంకా ఆ తర్వాత వచ్చేసి చైల్డ్ క్యారెక్టర్. ఈ చైల్డ్ క్యారెక్టర్కి మనకి రిలేట్ అవుతాం. క్యారెక్టర్ అలా ఉంటుంది. మనకి తెలిసిందే కదా, చాలా మందికి మ్యాథ్స్ అంటే చాలా డౌట్స్ ఉంటాయి. సో ఆ డౌట్స్ అనేది మనకి క్యారెక్టర్లో కనిపిస్తుంది. నిజంగా మనం రిలేట్ అవుతాం కూడా ఈ క్యారెక్టర్, ఆ చైల్డ్ క్యారెక్టర్కి. నివేదా థామస్ కి ధీటుగా నటించాడా లేదా? స్క్రీన్ మీద చూస్తే ఇద్దరు పోటీగా చేసినట్టు ఉంటుంది. ఎవ్వరూ తక్కువ చేయలేదు, ఎవరికి వాళ్ళు హై ఇచ్చేసారు. ఓకే వీళ్ళిద్దరు కాకుండా మిగతా వాళ్ళ క్యారెక్టరైజేషన్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ పర్ఫార్మెన్స్లు ఎలా ఉన్నాయి? మిగతా వాళ్ళ క్యారెక్టర్స్ కూడా చాలా బాగున్నాయి. ఇంకోటి ఏంటంటే ఈ సినిమాలో ప్రియదర్శి కూడా ఉన్నాడు, అతని క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. అండ్ ఈ సినిమా మొత్తం తిరుమలలో జరుగుతుంది, తిరుపతిలో. ప్రతి ఒక్కరు ఆ స్లాంగ్ 100% ఎగ్జిక్యూట్ చేశారు. ఓకే, ఇంకా టెక్నికల్ వాల్యూస్ ఎలా ఉన్నాయి? టెక్నికల్గా అయితే సినిమా చాలా బాగుంది. ఇంకోటి ఏంటంటే ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ వచ్చి వివేక్ సాగర్ గురించి మనం స్పెషల్గా చెప్పాల్సిన లేదు. ఏ మూవీకైనా సరే 100% ఇస్తారు. చాలా సీన్స్లో సీన్కి ఇంపార్టెన్స్ ఇచ్చారు. అంటే మ్యూజిక్ లేకుండా సీన్లో ఉన్న డెప్త్ అర్థం కావడం కోసం, ఫీల్ అవడం కోసం మ్యూజిక్ లేకుండా సీన్ ఎలివేట్ చేశారు. అక్కడే అతని బ్రిలియన్స్ అర్థమైంది నాకు. అండ్ మిగతా చోట్ల ఇచ్చిన మ్యూజిక్ అయితే చాలా వరకు ఎమోషనల్ చేసింది. ఇంకా మిగతా టెక్నికల్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి ఆ సినిమాకి. ఓవరాల్గా ఒక మంచి అవుట్పుట్, ఒక మంచి బ్యూటిఫుల్ సినిమా రానా దగ్గుబాటి మనకు ప్రజెంట్ చేశారు. ఖచ్చితంగా అందరూ చూడాల్సిన సినిమా అంటావు? ఖచ్చితంగా ఫ్యామిలీతో వెళ్ళి చక్కగా చూడవచ్చు.